హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్జీ ఎంటర్టైనర్. టుడే టాపిక్ వచ్చేసి నేను ఒక ప్రొజెక్టర్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తానండి. అలాగే ఫుల్ రివ్యూ కూడా ఇస్తాను. ఆ ప్రొజెక్టర్ ఏంటంటే UV46 ఎల్ఈడి ప్రొజెక్టర్. ఇది వైఫై ఇన్బిల్ట్ అయి ఉంటుంది. ఓకే, వైర్లెస్ మేక్ ఇన్ఫినిటీ విజన్ అని ఉంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లే యూనిక్ అనే కంపెనీ లోగో ఉంది, బ్రాండెడ్ నేమ్ ఇచ్చాడు. అలాగే వైఫై రెడీ అని ఉంది, స్మాల్ సైజ్, ఇక ఆస్పెక్ట్ రేషియో 16:9, WVGA అని ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏసీ పవర్, రిచ్ ఇంటర్ఫేస్ అని ఉంది. ఇది వచ్చేసి విండోస్కి సపోర్ట్ చేస్తుంది, విండోస్ 8.1 10కి కూడా సపోర్ట్ చేస్తుంది, యాపిల్ ఐఫోన్కి కూడా సపోర్ట్ చేస్తుంది, ఆండ్రాయిడ్కి కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సేమ్ యూనిక్ అనే నేమ్ ఉంది, అలాగే వైఫై రెడీ అని ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్లో మనకి ఫీచర్స్ ఇచ్చాడు. టాప్ ఏముందో చూద్దాం. సేమ్ అలాగే ఇచ్చాడు, వైఫై రెడీ అని ఉంది. ఇది విండోస్ 8.1 విండోస్ 10కి పనిచేస్తుంది. అలాగే యాపిల్ ఆండ్రాయిడ్ 4.2 పైన రన్ చేస్తుంది ఫ్రెండ్స్. దీని బ్యాక్ సైడ్ ఇప్పుడు ఫీచర్స్ అన్ని ఇచ్చారండి. ఇక్కడ మనకు టాప్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో UC46 ఎల్ఈడి ప్రొజెక్టర్ అని ఉంది. ఓకే, దీని ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం. ఇమేజ్ సిస్టమ్ వచ్చేసి LCD అండి. ఓకే, బ్రైట్నెస్ వచ్చేసి 1200 లుమెన్స్ అండి. ఓకే, కాంట్రాస్ట్ వచ్చేసి 800:1. హయ్యెస్ట్ రిజల్యూషన్ వచ్చేసి ఫుల్ HD వరకు ప్లే చేసుకోవచ్చు అండి, అంటే 1080 పిక్సెల్ వరకు. ఓకే, ల్యాంప్ వచ్చేసి LED. ల్యాంప్ లైఫ్ వచ్చేసి 12,000 అవర్స్ అండి. ఇక్కడ లెన్స్ వచ్చేసి 125mm లెన్స్ అండి. ఓకే, ఆపరేషన్ ఈక్వల్ టు మాన్యువల్. ప్రొజెక్షన్ డిస్టెన్స్ అంటే మనము ఎంతవరకు దీని లెంత్ యూజ్ చేసుకోవచ్చు అంటే 1.7 మీటర్స్ టు 3.8 మీటర్స్ వరకు. ప్రొజెక్షన్ సైజ్ వచ్చేసి మనకు నియర్లీ 130 ఇంచెస్ స్క్రీన్ వరకు మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఆస్పెక్ట్ రేషియో కూడా ఉంది, 4:3, 6:9, 2 ఆస్పెక్ట్ రేషియోస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు పవర్ అనేది 240 వోల్టేజ్ వరకు వస్తుంది. ఇన్పుట్ వచ్చేసి USB ఉంది, SD కార్డు, AV, HDMI పోర్ట్, VGA, IR కూడా ఉందండి. ఇక్కడ మనకు 3.5mm ఇయర్ఫోన్ జాక్ ఉంది ఒకటి. అలాగే మనకు 23 లాంగ్వేజెస్ ఉంటాయి ఇందులో. 1 kg వెయిట్ ఉంటుంది. అలాగే ఇన్బిల్ట్ వైర్లెస్ వైఫై కూడా ఉందండి. ఇక్కడ సపోర్టెడ్ వీడియో ఫార్మాట్స్ ఉందండి. 3GP, AVI, MKV, FLV, MOV, MP4, MPG, ఇట్లా అన్నీ వస్తాయండి. అలాగే ఆడియో కూడా ఉంది, MP3, WMA, ASF, OGG, AAC, WAC. ఇట్లా ఇమేజెస్ కూడా అన్నీ రీడ్ చేసుకోవచ్చు మనము. JPG, PNG, BMP. ఇంకా టెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంటు టెక్స్ట్లోనే ఉండాలి, TXTలోనే ఉండాలి, అప్పుడు మనకు రీడ్ చేయొచ్చు. మనం PDF అంటే ఏదైనా ఒక టెక్స్ట్ని కూడా రీడ్ చేయొచ్చు మనం ఫైల్స్ని. ఓకే ఫ్రెండ్స్, కింద చూసినట్లయితే ఇప్పుడు VGA ఒక పోర్ట్ ఉంటుంది, USB 2.0 2 పోర్ట్స్ ఉంది, HDMI పోర్ట్ ఒకటి, SD కార్డ్ పోర్ట్ ఒకటి, అలాగే AV అండ్ హెడ్ఫోన్ జాక్కి 2 పోర్ట్స్ ఇచ్చారండి. ఇక్కడ చూసినట్లయితే యూనిక్ అనే బ్రాండ్ ఉంది, బ్రాండ్ నేమ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బాక్స్ నేను ఈ ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ అంటే ఈ ప్రొజెక్టర్ని అన్బాక్సింగ్ చేసి మీకు మొత్తం ఫుల్ రివ్యూ కూడా ఇదే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. దయచేసి మొత్తం ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా యూజ్ చేయాలనేది. ఈ ప్రొజెక్టర్ కాస్ట్ మరీ అంత ఎక్కువ ఏం లేదు ఫ్రెండ్స్, మన బడ్జెట్లోనే చాలా చీప్గా మనకు ఇది వస్తుంది. కాకపోతే దీని ప్రొజెక్టర్ క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంది. అంటే మనము తక్కువ బడ్జెట్ కదా, దీనికి క్వాలిటీ ఉండదు అంటే అంత మంచిగా ఉండదు అనుకోకండి. నేను మొత్తం ఈ ఫుల్ రివ్యూ కూడా నేను అంటే ఎలా వర్క్ చేస్తుంది ఇది, దీని క్వాలిటీ ఏంటి మొత్తం నేను ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇది చూపిస్తాను, దీంట్లో ఏ కంటెంట్స్ వచ్చాయి బాక్స్లో. ఓకే, నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు LED ప్రొజెక్టర్. ఓకే, దీన్ని ఇక్కడ చూసినట్లయితే దీనికి లెన్స్కి క్యాప్ ఉంది ఫ్రెండ్స్. అలాగే మనకు కొన్ని బటన్స్ ఇచ్చారు టాప్లో. ఇక్కడ బ్యాక్ సైడ్ ఏమో IR సెన్సార్ ఒకటి ఉంది. ఇక్కడ పవర్ ఇన్పుట్కి స్లాట్ ఇచ్చారు ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్లో ఒక వైరు అండ్ రిమోట్ కూడా ఉంది. అంటే ఆ వైర్ ఏమో మనకు కేబుల్ మనకు పవర్ ఇన్పుట్కి, అలాగే మనకు మీడియా నుండి అంటే మనకు ఇది పవర్ ఇన్పుట్కి ఈ వైర్ అనేది, అంటే ఈ కేబుల్ మనకు పవర్ ఇన్పుట్ అంటే LED ప్రొజెక్టర్కి కనెక్ట్ చేసుకోవడానికి పవర్ని ఈ కేబుల్ ఇచ్చాడు. ఓకే,
ఇప్పుడు ఇది వచ్చేసి మనకు మీడియా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, అంటే మనము ఎల్సిడి అంటే ఒక డివిడిని ప్లేయర్ నుంచి మన ప్రొజెక్టర్కి మీడియాను యూజ్ చేసుకోవడానికి ఆ కేబుల్ ఇచ్చారు. ఇది రిమోట్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంది, హ్యాండ్లింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది, చిన్నగా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి లుక్. అలాగే మనకు ఇప్పుడు ప్రొజెక్టర్ చూసినట్లయితే మనకు ఇవి వచ్చేసి క్యాప్ ఫ్రెండ్స్. దీన్ని ఇక్కడ చూసారా, లెన్స్కి మనము ఎప్పుడు క్యాప్ ఉంచాలి, ఎందుకంటే లేకపోతే డస్ట్ పడి ఇది పాడైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇక్కడ రైట్ సైడ్లో చూసినట్లయితే కొన్ని పోర్ట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. హెడ్ఫోన్ జాక్ ఒకటి, అలాగే ఏవి జాక్ ఒకటి, అంటే 3.5 mm జాక్లు ఇవన్నీ. ఓకే ఫ్రెండ్స్, హెచ్డిఎంఐ పోర్ట్ ఒకటి, అలాగే యూఎస్బి 2 పోర్ట్స్ ఉన్నాయి, ఎస్డి కార్డు స్లాట్ ఒకటి ఉంది. అలాగే మనకు ఐఆర్ సెన్సార్, అంటే మన రిమోట్ నుంచి వచ్చే సిగ్నల్స్ ఇక్కడికే రిసీవ్ అవుతాయి. ఇది వచ్చేసి మనకు పవర్ ఇన్పుట్. ఓకే ఫ్రెండ్స్, టాప్లో చూసుకున్నట్లయితే మనకు కొన్ని ఇక్కడ వచ్చేసి మనకు లెన్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే మనము డిస్టెన్స్ని అడ్జస్ట్ చేసుకోవడానికి అండ్ క్లారిటీ కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. అలాగే మనకు స్క్రీన్ని సెట్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇది బ్యాక్ ఫ్రంట్ అంటే మనకు స్క్రీన్ అడ్జస్ట్ అంటే ఫోకస్ అవుతుంది, ఇదేమో మనకు స్క్రీన్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇక్కడ చూసినట్లయితే టాప్లో మనకి కొన్ని బటన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఓకే బటన్, రైట్ లెఫ్ట్ ఉంది. ఓకే, ఇక్కడ వచ్చేసి బ్యాక్ పాస్ బటన్. ఓకే, అది స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ హోమ్ బటన్ కూడా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఇది ఆన్ చేసి చూపిస్తాను ఎలా వర్క్ చేస్తుందో. ఇవి ఫ్రెండ్స్ ఈ బాక్స్లో వచ్చిన కంటెంట్స్ ఇవన్నీ. ఓకే, ఇప్పుడు మనము దీన్ని ఆన్ చేసి మీకు క్లారిటీగా ఇది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆన్ చేశాను. నేను ఒక చిన్న రూమ్లో, అంటే మా ఇంట్లో ఉండే చిన్న రూమ్లో ఒక డార్క్ ప్లేస్లో ఇది పెట్టాను. నైట్ టైంలో ఇంకా క్లారిటీ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, వీడియోస్, ఇమేజెస్, మ్యూజిక్, టెక్స్ట్ అని ఉంది. టెక్స్ట్ అయితే మనము టీఎక్స్టీలో ఫార్మేట్లో ఉంటే మాత్రమే రీడ్ చేయగలుగుతాం. ఇక్కడైతే చూసినట్లయితే ఇవి యూఎస్బి కేబుల్ అండ్ విజిఏ అండ్ హెచ్డిఎంఐ పోర్టు నుండి వచ్చేది, ఎస్డి కార్డ్ నుంచి వచ్చేది, పీసీ నుంచి వైఫై లింక్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. వైఫై లింక్కి లింక్ చేసుకొని మనము నెట్ కూడా బ్రౌజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వీడియోస్ ప్లే చేసి చూపిస్తాను. ఇది నేను యూఎస్బి యూజ్ చేసి వాడుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఒక వీడియో ప్లే చేస్తాను నేను ఇప్పుడు. ఓకే, ఇది ఫ్రెండ్స్, ఇది కొన్ని కాపీరైట్స్ ఉండడం వల్ల నేను మొత్తం వీడియోని ప్లే చేయలేను, కొద్దిగా మాత్రమే ప్లే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇలా క్లారిటీ అనేది చాలా సూపర్గా ఉంటుంది. మనం ఫుల్ హెచ్డి వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక వీడియో కూడా చూపిస్తాను మీకు. దీని క్లారిటీ చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇది నైట్ టైంలో చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో నా రూమ్లో వెళ్తురుంది కాబట్టి క్లారిటీ కనబడట్లేదు. ఇది ఫ్రెండ్స్, మంచి ఇమేజ్ క్లారిటీ కూడా చాలా సూపర్గా ఉంది. ఇక్కడ చూసారా, ఇది మా కాలేజ్ పిక్. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఇది చూసారా ఎంత క్లారిటీగా ఉంది, మొత్తం చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఇమేజెస్ని మనం జూమ్ కూడా చేసుకోవచ్చు. ఇమేజెస్ అనే కాదు, వీడియోస్ని కూడా మనము ప్లే అవుతుంటే జూమ్ చేసుకోవచ్చు. ఇది చాలా సూపర్గా ఉన్నాయి. ఇమేజ్ క్వాలిటీ కూడా ఎక్కడ కలర్ అనేది బ్లర్ అవ్వకుండా చాలా సూపర్గా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ కూడా ఉన్నాయి, అంటే మనము ఏ దానికైతే కనెక్ట్ చేస్తామో దాని నుంచి మనము ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వైఫై లింక్ తోటి కూడా మనము కనెక్ట్ అయ్యి మనము ఎలాంటి యూట్యూబ్ని కూడా ప్లే చేసుకోవచ్చు చాలా ఈజీగా దీని నుండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొన్ని సెట్టింగ్స్ చూపిస్తాను ఇందులోనే, అంటే మనకు పిక్చర్ మోడ్ అని, అలాగే పిక్చర్ మోడ్ అనేది ఎప్పుడైనా మనము వామ్ పెట్టుకోవాలి, వామ్ అన్న కానీ కూల్ అన్న కానీ అది పెట్టుకోవాలి, చాలా సూపర్గా ఉంటుంది. అలాగే కలర్ టెంపరేచర్ అని ఉంటుంది. ఇది వచ్చేసి మనము ఇక్కడ సెట్టింగ్స్ని బట్టి మనకు ఏది బాగుంటుందో అది సెట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆస్పెక్ట్ రేషియో కూడా మనము ఆటో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనము అది ఆటోమేటిక్గా అదే సెట్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాయిస్ రిడక్షన్ అనేది మనము ఎప్పుడైనా మీడియం అయినా ఉంచుకోవచ్చు, లేకుండా ఆఫ్ అయినా చేయొచ్చు. మీడియం ఉంచుకుంటే బాగుంటుంది. అలాగే రొటేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్, అంటే స్క్రీన్ని మనం రొటేట్ చేయొచ్చు ఇక్కడనే. ఇది ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.
అలాగే మీకు ఈ వీడియో బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.